హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారు. నేను 2023లో రాసిన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చేసిన మిస్టేక్స్ ఏంటి, అండ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చేసిన మిస్టేక్స్ ఏంటి, అండ్ ఇప్పుడు నేను ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని ఎలా ముందుకెళ్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా బిగినర్స్కి యూజ్ అవుతుంది, అండ్ ఆల్సో ప్రిపరేషన్ మధ్యలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మీరు ఇప్పుడే చేంజెస్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు అనమాట. సో ఎస్, అండ్ ఆల్సో చాలా మంది నన్ను అడుగుతున్నారు మీది ఎన్నో అటెంప్ట్ అనేసి. సో ఫస్ట్ అటెంప్ట్ అయితే నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే, అంటే నాకు అసలు ఓకే యూపీఎస్సీ ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పెడుతుంది, అందులో ఈ పోస్టులు ఉంటాయి అని తెలిసిన అప్పుడే నేను ఆ అటెంప్ట్ అనేది ఇచ్చాను అనమాట. అసలు ఏం చదవలేదు, ఏం చదవకుండా వెళ్ళి ఇచ్చేసి వచ్చాను అంతే. సో నాకేమీ హోప్స్ ఏం లేవు, జస్ట్ నేను పేపర్ ఎలా ఉంటుంది అని చెప్పి అటెంప్ట్ అనేది చేశాను అనమాట. సో డెఫినెట్గా అదైతే రాంగ్ థింగ్ నేను చేసింది. పేపర్ ఎలా ఉంది అని అటెంప్ట్ ఇవ్వడం నాదే తప్పు, బట్ నేను ఇచ్చాను ఆ టైంలో, ఏం చేయలేను. ఇంకా ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి కొంచెం రాంగ్ స్టెప్ వేయాల్సి వచ్చింది ఆ టైంలో. సో సెకండ్ అటెంప్ట్ అయితే నేను ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇచ్చాను అనమాట. సో 2023లో నేను అటెంప్ట్ అనేది ఇచ్చాను ప్రిలిమ్స్ ఎగ్జామ్ది. సో ఈ ఇయర్ అటెంప్ట్ అయితే నేను ఇవ్వలేదు. సో ఇన్ కేస్ నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తే మాత్రానికి అది నా థర్డ్ అటెంప్ట్ కింద వస్తుంది. సో ఇప్పటి వరకు నేను క్వాలిఫై అయితే అవ్వలేదండి. సో అది నా బ్యాక్గ్రౌండ్ అనమాట ఎగ్జామ్ గురించి. సో ఎస్, నేను 2023లో మిస్టేక్స్ ఏం చేశాను, ఎందుకు క్వాలిఫై అవ్వలేదు, ఎందుకు అంత ప్రిపేర్ అయినా కూడా ఎందుకు అవ్వలేదు, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే డెఫినెట్గా పేపర్ అని చెప్తాను. డెఫినెట్గా 2023లో వచ్చిన పేపర్, ఆ టైంలో ఆప్షన్స్ అనేది చేంజ్ అవ్వడం. నేనైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళింది ఏంటి అంటే ఎలిమినేషన్ టెక్నిక్ ని ఫాలో అయ్యి వెళ్ళాను. సో ఆ టెక్నిక్ అనేది ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేసేసి, అంటే కొత్త ఆప్షన్స్ చూడగానే దాని అకార్డింగ్ వెళ్ళడానికి మైండ్ అసలు పనిచేయలేదన్నమాట. సో అదొక థింగ్ జరిగింది. సో దానివల్ల కొంచెం నేను లాస్ అయ్యానని చెప్పొచ్చు. అండ్ మెయిన్ థింగ్స్ ఏంటి, ప్రిపరేషన్లో నేను చేసింది ఏంటి అంటే, నేను కోచింగ్ నుంచి వచ్చాను. సో ఎవ్రీవన్ అందరూ చేసేది ఏంటి కోచింగ్లో ఉన్నప్పుడు అంటే డెఫినెట్గా మనము నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. రన్నింగ్ నోట్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు డిక్టేట్ చేసినప్పుడు, ఆర్ ఎల్స్ మనం సొంతంగా వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని ఓన్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం. ఇది సిచ్యువేషన్ కోచింగ్స్లో. సో కోచింగ్స్లో ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని వచ్చి చదువుకుంటాము, అండ్ ఆల్సో స్టాండర్డ్ బుక్స్ని కూడా చదువుకుంటాం. కానీ దాన్ని ఇంకా మైన్యూట్గా, ఇంకా షార్ట్గా చేసి సొంత నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోకపోవడం. నేను నోట్స్ ఎన్నిసార్లు ప్రిపేర్ చేసుకుందామని ట్రై చేసినా కానీ యాజ్ ఇట్ ఈజ్ దింపేయడమే జరిగేది. అంటే ఏదైతే స్టాండర్డ్ బుక్లో ఉందో అదే యాజ్ ఇట్ ఈజ్ నేను నా నోట్స్లో కూడా రాసేదాన్ని అనమాట. ఓకే రాసాను సరే, కానీ మెయిన్ పాయింట్స్ హైలైట్ చేసినా కూడా దాన్ని మళ్ళీ నేను రివిజన్ చేయలేదు. రివిజన్ ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలుసు. రివిజన్ అనేది లేకపోతే అసలు ఇంకా మనం గుర్తుంచుకోలేము చదివింది. డెఫినెట్గా రివిజన్ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్కి యూస్ఫుల్ కాబట్టి నేను ఆ ప్రిలిమ్స్ ముందు జరిగే సిచ్యువేషన్లో నేనైతే అసలు రివిజన్ చేయలేదన్నమాట. ఈవెన్ క్లాస్ నోట్స్ కూడా, ఎకనామీ ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటికి నేను నోట్స్ అనేది ఫాలో అయ్యాను, నోట్స్ అనేది రివిజన్ చేశాను. కానీ జాగ్రఫీకి కానీ, పాలిటీకి కానీ, మోడర్న్ హిస్టరీకి కానీ, ఆర్ ఎల్స్ ఏన్షియంట్ హిస్టరీకి కానీ, మిడవల్ హిస్టరీకి కానీ, ఎన్వైరన్మెంట్కి కానీ, ఎన్వైరన్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. సో వీటికి నేను నోట్స్ అనేది రివిజన్ చేయలేదు. సో పాలిటీకి, మోడర్న్ హిస్టరీకి అంటే ఓకే ఫైన్, మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోము, బట్ జాగ్రఫీకి డెఫినెట్గా నోట్స్ అనేది ఇంపార్టెంట్, ఏన్షియంట్ హిస్టరీకి నోట్స్ అనేది ఇంపార్టెంట్. సో నేను వాటిని రివిజన్ చేయకుండా వెళ్ళాను. సో రివిజన్ అనేది ఎంత ఇంపార్టెంటో సో అదైతే ఉంటుంది. మనం టెక్స్ట్ బుక్ నుంచి గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాము, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గుర్తుండదు. ఎందుకంటే చాలా క్లమ్జీ ఉంటాయి పేజెస్, ఎన్నోసార్లు హైలైట్ చేసి ఉంటాము, ఎన్నోసార్లు అండర్లైన్ చేసి ఉంటాము, ఎక్కడో చదివామే అనేది గుర్తుంటుంది కానీ ఎగ్జాక్ట్గా ఇదే ఆన్సర్ అనేది గుర్తుండదు. సో అదొక బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చేశాను. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ల విషయానికి వస్తే నేను డైరెక్ట్గా వెళ్ళి ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడికి వెళ్ళి ఇచ్చింది లేదు మాక్ టెస్ట్. సో టెస్ట్ సిరీస్ అనేది నేను ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు పర్చేస్ చేసుకున్నాను. ఆ ఇయర్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ని కొనుక్కొని నేను ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యాను. సో ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటి, టెస్ట్ అయితే రాశాను,
టెస్ట్ రాయడం అయితే జరిగింది, కానీ అనాలిసిస్ అనేది చేయలేదు. ఓన్లీ 1-2 పేపర్స్ ఏమో చేసినట్టున్నాను అనాలిసిస్. ఆ తర్వాత ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడైతే చెయ్యను. నేను మోస్ట్ ఆఫ్ ది టైం రివిజన్ మీద చూపిస్తాను అనేసి సో పాలిటీ అట్లాంటి సబ్జెక్ట్స్ని నేను రివిజన్ అనేది చేశాను, కానీ ఇదైతే చదవలేదన్నమాట. లైక్ అనాలిసిస్ అనేది చేయలేదు. మిగతా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఎన్వైరన్మెంట్, ఇంకా డిఫరెంట్ జాగ్రఫీ సబ్జెక్ట్, వీటిని నేను రివిజన్ చెయ్యలేదు అసలు. బుక్స్లో నుంచి నార్మల్గా చదువుకుంటూ వెళ్ళేదాన్ని, అంటే గుర్తుంటుందిలే నేను ఎందుకు మర్చిపోతాను అనేసి. కానీ నోట్స్లో వెళ్ళి నేను రివిజన్ చేసి హైలైట్ చేసి వాటిని ఇంకా మళ్ళీ షార్ట్ నోట్స్ చేసుకొని ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే కాదనమాట నేను ఆ టైంలో చేసింది. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఇంట్లో ఉండి చదవడం. ఇంట్లో ఉండి చదివితే లైక్ నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ ప్రిపరేషన్ మనం ఇంట్లో ఉండి చేస్తాము, అది కాదనట్లేదు. కానీ మ్యారీడ్ అండ్ స్టడీస్ని బ్యాలెన్స్ చేయాలి, లైఫ్ని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం నాకు కష్టం అనిపించింది. దట్ కొంచెం కొత్త కాబట్టి. సో ఆ సిచ్యువేషన్లో నాకు చదువుకోవడానికి ఎక్కువ టైం ఇవ్వడానికి రాలేదన్నమాట. సో అందువల్ల కొంచెం లాస్ అయ్యాను. సో ఇట్లాంటి మిస్టేక్స్ అయితే నేను చేశానండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పీవైక్యూస్ని సాల్వ్ చేయకపోవడం. పీవైక్యూస్ నేను ఎక్కువ సీసాట్ మీద కాన్సన్ట్రేట్ చేశాను, అండ్ పాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేశాను, మోడర్న్ హిస్టరీ పైన కాన్సన్ట్రేట్ చేశాను. అంతేకాని మిగతా ఏ సబ్జెక్ట్స్ యొక్క పీవైక్యూస్ని నేను సాల్వ్ చేయలేదు. అండ్ సీసాట్ ఏంటి అంటే కొన్ని రోజుల ముందే ఎగ్జామ్ ఇంకొక 1 month ఉంది అన్నప్పుడు నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అది కూడా డైలీ ఒక 1/2 hour 1 hour ఆ టైంలోనే నేను ప్రిపేర్ అయ్యేదాన్ని, అంతేకాని ఎక్కువ టైం ఏమి ఇచ్చేదాన్ని కాదు. సో మీరు లాస్ట్ ఇయర్ పేపర్ చూస్తుంటే సీసాట్ ఎంత టఫ్ వచ్చిందో మీకు తెలుసు. అండ్ ఆల్సో నాకు కొన్ని కరెక్ట్ అయ్యి కాంప్రిహెన్షన్ నేను కొంచెం మంచిగా రాయబట్టి మేబీ ఆ మార్క్స్ అయినా వచ్చాయి, అంతేగాని లేకపోతే అసలు నేను చేసిన ప్రిపరేషన్కి అసలు అవ్వదన్నమాట. సో అది సిచ్యువేషన్. సో ఇట్లా జరిగింది నాదైతే. మోస్ట్ ప్రాబబ్లీ నేను ఇప్పుడు మొత్తం కరెక్ట్ చేసుకుంటున్నాను అని అనిపిస్తుంది. కరెక్ట్ చేసుకుంటాను కూడా డెఫినెట్గా. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు నేను చేసేది ఏంటి అంటే రివిజన్స్ చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తున్నాను. డెఫినెట్గా చదవాలి, మళ్ళీ చదవాలా అనే బోర్ అయితే అనిపిస్తుంది. కానీ ఏంటంటే నువ్వు చదవకపోతే నీకు గుర్తుండదు. రివిజన్ చేయి, ఈ ఒక్క ఇయరే కదా, నెక్స్ట్ ఇయర్ కదా, సో రివిజన్ చేయి, అంతేగాని చిరాకు పడకు అని నాకు నేను చెప్పుకుంటున్నాను అనమాట. మనకు అందరికీ అనిపిస్తుంది చదివింది మళ్ళీ ఒక 10 సార్లు చదవాలంటే ఇదే పొద్దాక ఏం చదువుతామని ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. సో నాకు నేను సర్ది చెప్పుకొని నేను రివిజన్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. ఇనీషియల్ డేస్లో నోట్స్ని లైక్ న్యూస్ పేపర్లో ఏ న్యూస్ వస్తే ఆ న్యూస్ అనమాట. నాకు తెలుసు ఏ న్యూస్ చదవాలి ఏ న్యూస్ చదవకూడదు అని తెలుసు. సో అదైతే డీక్లటర్ చేసుకొని చదివేదాన్ని. కానీ ఏ న్యూస్ అయితే చదవాలో ఆ న్యూస్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా నా నోట్స్లో రాసుకునేదాన్ని అనమాట. సో అట్లా రాసుకోవడం వల్ల చాలా టైం కన్జ్యూమ్ అయ్యేది. టైం పక్కన పెడితే రాసుకున్న దాన్ని రివిజన్ చేయలేదు. ఈ బుక్స్ వరకు నేను కరెంట్ అఫైర్స్ని రాసుకున్నాను, కానీ రాసుకున్నది ఈ రోజు వరకు కూడా నేను ఒక్క రివిజన్ కూడా చేయలేదన్నమాట. అప్పుడు ఎగ్జామ్ ముందు 2023 ముందు. సో అదొక మిస్టేక్ చేశాను. సో ఇప్పుడైతే నేను ఎట్లాంటి నోట్స్ ప్రిపేర్ చేసుకోవట్లేదు కరెంట్ అఫైర్స్కి. నేను పెట్టేదంతా నాకు అర్థం కాకపోతే నేను అనాలిసిస్ అనేది వింటున్నాను, అర్థమయ్యే వరకు నేనైతే కంపల్సరీ చదువుకుంటాను. అర్థమైన అవ్వకపోయినా చదువుకుంటాను. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆర్ ఎల్స్ న్యూస్ పేపర్ చదివిన వెంటనే అనాలిసిస్ అనేది వింటాను అనమాట. సో ఇది నా కరెంట్ అఫైర్స్ విషయంలో జరిగేది. విజన్ ఐఏఎస్ గురించి నేనైతే ఇప్పుడు అసలు ఆలోచించట్లేదు, కరెంట్ అఫైర్స్ చదవాలా వద్దా అనేసి. చాలా టైం అయితే కన్జ్యూమ్ అవుతుంది. మనం కంటిన్యూస్గా మిస్ అవ్వకుండా న్యూస్ పేపర్ని ఫాలో అయితే మనం కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో డోంట్ నో ముందు ఏం జరుగుతుందో. ఎట్ ప్రెజెంట్ అయితే నేను ఫాలో అవ్వట్లేదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.